ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అచ్చేదిని తీసుకొస్తామంటే అవి అచ్చేదిని కాదు సచ్చేదిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనేది నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పెంచిన గ్యాస్ ధరల్ని వెంటనే ఉపసంహరించాలంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రైట్ విజయానంద్ గారు, పెంచిన గ్యాస్ ధరల్ని ఉపసంహరించాలి, తర్వాత సామాన్యుల బతుకే భారం అయిపోతుంది బీజేపీ ప్రభుత్వ హయాంలో. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇట్లా అనేక రకాల వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వాళ్ళ గ్యాస్ ధరల పెంపుతోటి ప్రజలపైన మరింత భారం వేసింది. వీటిని ఉపసంహరించుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి డిమాండ్. ఇప్పుడు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి డిమాండ్ అది వాస్తవంగా కూడా ఇది చాలా భయానకమైన స్థితికి చేరుకున్నది. ముఖ్యంగా డీజిల్ మీద ధర పెరగడం అనేది సామాన్య ప్రజలకి చాలా ఎఫెక్ట్ అయ్యే ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యే విషయం అవుతుంది. నిత్యావసర ధరలు కూడా చాలా పెరిగిపోతాయి రాజేష్ గారు. ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ డిపెండ్ ఆన్ ద మోటార్ వెహికల్స్ కాబట్టి మళ్ళీ ఇప్పటికే అత్యధిక ధరలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులకని పేద బలహీన వర్గాలు తట్టుకోలేని పరిస్థితి ఉంటే వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన తర్వాత కూడా ఈ దేశంలో విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు నిరంతరం పెరగడము ఇది కొద్దిగా సహించలేని విషయంగా ఉంది. దానివల్ల సామాన్య ప్రజానీకం అనేక అవస్థలు పడుతున్నారు. దాంతో పాటు అసలు మోటార్ వాహనాలు వాడనటువంటి అత్యధిక ప్రజానీకము దీంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే నిత్యావసర ధరలని చాలా తీవ్రంగా ప్రభావం చేసేటువంటి అంశము ఇది. ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా నిరంతరం 60 రూపాయల నుంచి ఇప్పుడు 95, 105 పెట్రోల్ అయితే అక్కడ దాకా ఇవాళ వెళ్ళింది. ఇంత దారుణమైనటువంటి స్థితి గతంలో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 36 రూపాయలు లోకల్ ట్యాక్స్ కూడా, అంటే బీజేపీ నాయకులు కూడా తెలంగాణలో 36 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తుంది, దాన్ని రద్దు చేసుకుంటే అయిపోతుంది, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతున్నారు అని అంటున్నారు అని చెప్పి ప్రశ్నించారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి 5 రూపాయల సుంకాన్ని, రాష్ట్ర సుంకాన్ని కూడా తగ్గించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రాలు వాస్తవంగా తగ్గించుకోలేవు. కేంద్ర ప్రభుత్వమే విశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంత ధరలు పెరిగితే వాళ్ళు భరించలేరని చెప్పేసి విజయనగర్ ఇప్పటికే గ్రోక్ అనేది మొత్తం సంచలనాలు వెల్లడిస్తోంది, సంచలనమైనటువంటి సమాధానాలు ఇస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల పట్ల. అయితే అంటే ఇప్పుడు అచ్చేదిన విషయంలో కూడా ఆశించినటువంటి రిజల్ట్ ఏం కనపడలేదు. తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోనే విపరీతంగా పెరిగిపోయినాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. రాజేష్ గారు, ఒక విషయం ఏంటంటే గతంలో చిన్నగా ఏమాత్రం ధరలు పెరిగినా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రజలు బాధలను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రాజకీయాల్లో వచ్చిన పరిణామాలు ఏంటంటే ప్రజలను వాళ్ళ నిజమైన సమస్యల నుంచి దారి తప్పించేటువంటి ఒక న్యూ టెక్నాలజీని రాజకీయ పార్టీలు వాడుతున్నట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్రజలు వాళ్ళ నిత్య జీవితంలో ఉన్న సమస్యల కంటే భావోద్వేగాలు రాజకీయాలకు ఎక్కువగా అటాచ్ అయ్యేటువంటి వ్యవహారంలోకి తీసుకొచ్చి ఎమోషనల్ విషయాలను ముందటికి తీసుకొచ్చి ప్రజల దృష్టి మరలించడం ద్వారా ఈ పరిపాలిస్తున్నంత కాలాన్ని వాళ్ళు ఈ ప్రభుత్వాలు నడపడానికి ప్రజల జేబుల్లోంచి ఎంత అయితే అంత డబ్బును లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తగ్గంత పెద్ద మొత్తంలో నిరసన మన ఇవాళ టీవీలో బ్యానర్ గా రాజకీయ పార్టీల్లో ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో తిరుగుబాటు వాస్తవంగా రావాల్సింది. ఇంత పెద్ద ధరలు మోయలేరు వాళ్ళు వాస్తవంగా. కానీ ఏమైతుంది, ప్రజలని ఆ ఎమోషనల్ ఇష్యూస్ లో అటాచ్ చేసి పెట్టడం ద్వారా, డైవర్జన్ పాలిటిక్స్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యల కోసం కూడా వాళ్ళు ప్రశ్నించలేని పరిస్థితులకి వాళ్ళ సమాజాన్ని